ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి మన ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి, నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీరందరికీ కూడా, నా వీడియోస్ చూస్తున్నటువంటి మీరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th August 2026 నుండి 22nd August 2026 వరకు కూడా, అంటే ఈ వారం రోజులు మనం 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి 2nd house లార్డ్, 9th house లార్డ్ అంటే అదృష్ట దేవత అనేటువంటి శుక్రుడు నీచలోకి వెళ్ళిపోయాడు. అంటే కంగారు పడకండి, ఇతని షార్ట్ ప్యాన్లో మళ్ళీ మన తులారాశిలోకి వచ్చేస్తున్నాడు. మీ రాశిలో అంటే మీ రాశిలో అంటే కన్యా రాశిలో శుక్రుడు నీచలో ఉండము, 9th house భాగ్య నాన్నగారు కూడా ఇబ్బంది పడుతుంటారు. ఈ వ్యాపారంలో నష్టాలు వస్తుంటాయి. అలాగే ఫైనాన్షియల్గా స్టేటస్ పెరుగుతూ ఉండదు, బంధువుల్లో ప్రీతి కలగదు. పైగా శని చూసేస్తున్నాడు మేము ఈ రాశిని. 2nd భావాధిపతిని చూడడం వల్ల ధన విషయంలో కొద్దిగా ఇబ్బంది పడతారు. కానీ ప్రయాణాలు మాత్రం బాగా చేస్తారండి. కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటుంది, అంటే సుఖస్థానం బాగా ఉంది మీకు. కొంతమంది మీకు ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మీలో కొంతమందికి తల్లిగారికి ఆరోగ్యం బాగుంటుంది, కొంతమందికి అందరికీ బాగుంటుంది. చదువు విషయంలో ఏ ఆటంకాలు ఉండవు. మ్యూజిక్ డైరెక్టర్స్ బాగుంటారు, మ్యూజిక్ రంగంలో బాగా రాణిస్తారు. కళారంగం ఉంటాం కదా మనం, దాంట్లో మ్యూజిక్ అని చెప్తాం. అంతేకాకుండా రైతు సోదరులకి బాగుంటుంది. పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానం మీ పుత్రుల వలన ధనప్రాప్తి కానీ, మీ పుత్రుల వలన ఏదో ఐశ్వర్యం కానీ, అయితే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ, మీ సంతానం దగ్గరికి వెళ్ళడం కానీ జరుగుతుంది. అంతేకాకుండా మీ మగపిల్లల వాళ్ళు కూడా ఎటువంటి లా రిలేటెడ్ కోర్టు కేసుల్లో కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు, డెఫినెట్గా బయటపడతారు. అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలా రాహు వలన భూములు, వాహనాలు, గృహాలు, సౌఖ్యాలు బాగా ఇస్తారండి ఆయన. ఏదైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ, అయితే ఏదైనా పోటీ పరీక్షలో కానీ ఉంటే విజయం సబ్జెక్ట్ చేస్తుంటాడు. కానీ 7వ స్థానంలో శని వక్రగతిలో ఉన్నాడు. ఎప్పుడు భార్యాభర్తల విషయంలో ఎప్పుడు దెబ్బలాటలే, ఎప్పుడు ఇబ్బంది, ఎప్పుడు ప్రాబ్లమ్సే ఉంటాయి. అదే దగ్గరకు వచ్చే సంబంధాలు కుదరకపోవడాలు ఉంటాయి. భగవంతుడు చిన్న అదృష్టాన్ని ఇచ్చాడు. ఎన్ని అవయోగాలు ఉన్నా సరే నేనున్నానని చెప్పి గురుడు తన ఓన్ హౌస్లో ఉండే శనిని చూసేస్తున్నాడు. అంటే తన ఓన్ హౌస్ గురుడు ఓన్ హౌస్లో ఉండే శనిని చూడడం వల్ల ఆ దోషాలు చాలా వరకు పరిహారం అయిపోతాయి. ఏదేమైనా భాగ్యాధిపతిని కూడా, భాగ్యస్థానం కూడా శని చూడడం, భాగ్యాధిపతి కూడా నీచలో ఉండడం, అంత వ్యాపారాల్లో అంత నష్టాలు తప్ప ధనం ఊహించుకోండి సక్సెస్ఫుల్గా ఏమీ లేదు. కానీ కుజుడు దశమంలో కుజుడు ఉన్నాడు. దశమంలో కుజుడు దేవాలయాలకి అధికారిగా చేస్తాడు. మమ్మల్ని సూపర్ మంచి కంఠధ్వని ఉండేటి చేస్తుంటాడు. మీ వంశంలో మీరే ప్రఖ్యాతి చెందిన వ్యక్తిలా ఉండేటి చేస్తుంటాడు. సామాన్యం కాదు, ఇదేం చెప్పేది అబద్ధాలు ఏం కావు, ఇవన్నీ శాస్త్రం చెప్తాను కాబట్టి చెప్తున్నా. మీకు కుజుడు ప్రభావం వల్ల కూడా ధైర్యం ఎక్కువ ఉంటుంది. రాజకీయ రంగంలో ఉంటారు. మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులైనా, ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులైనా చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి. ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. చాలా కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు కదండి. కుజుడు బలం ఉంటే దిగ్బలతో ఉంటాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. 3వ ఇంటి వాడు స్ట్రాంగ్గా ఉన్నాడు. రఘుబుధ గురులు 11వ భావంలో ఉన్నారు. 11వ భావంలో రఘుబుధులు మీకు ధనాదాయాన్ని, అదృష్టాన్ని, వ్యాపారాల్లో మరింత లాభాలని చేకూరుస్తూ ఉంటారు. ఫ్లో ఆఫ్ మనీ పెరుగుతుంది. మీ పెద్దవాళ్ళు బాగుంటారు. బుధ శుక్రుల కాంబినేషన్ వలన, బుధ గురుల కాంబినేషన్ వలన మీ తెలివితేటలు పెరుగుతాయండి. వాళ్ళిద్దరి యొక్క ప్రభావం చాలా బాగుంది. ఏ అంశమైనా తీసుకుంటే ఆ అంశాన్ని లోతుగా పరిశీలిస్తే తప్ప మీరు చెయ్యరు. మీకు ఒక విధంగా ఏంటంటే జనాకర్షణ ఉంది. 10 మంది ఆకర్షించే వ్యక్తిగా మీరు ఉంటారు. 10 మందిలో తిరుగుతుంటారు. ప్రజాసేవ, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు ఒక టాలెంట్ ఉందండి, ఆ టాలెంట్ ప్రకారము ఇతరులని ఆనందపరుస్తారు. రవి కేతువులు 12వ భావంలో ఉన్నారంటే విదేశ పర్యటన చేయించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 17 ఆగస్టు నుంచి తర్వాత నుంచి మీరు విదేశాలు వెళ్తారండి. కొంతమంది ఉన్నారు, జాతకాలు ఉన్నాయి, వాళ్ళకి జాతకాలు ఉన్నాయి, కాబట్టి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయనడంలో సందేహం లేదు. నేను మీ డాక్టర్ వాడ్రి వాదినారాయణ శర్మ. నేను యాక్చువల్గా ఈ జాతకాల్లోనే 36 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. అంత మాత్రాన్ని నేను జాతకాలలోనే ఉండిపోలేదు. నేను 36 సంవత్సరాలు కూడా నేను ప్రొఫెషనల్గా కాస్ట్ అకౌంటెంట్ కాబట్టి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాను కాబట్టి 2017 వరకు కూడా నేను, ఈవెన్ దో నేను 1990 నుంచి కూడా జాతకాలు చెప్పిన. ఎంఏ ఆస్ట్రాలజీ నాకు 2000 yearలో వచ్చినా కూడా 2017 సంవత్సరాల వరకు కూడా, అంటే 34 సంవత్సరాలు 2017 వచ్చేంత వరకు నేను
ప్రొఫెషనల్గానే ఉండిపోయాను. అకౌంట్స్ ఆఫీసర్గా అకౌంట్స్ సంబంధించిన విద్యలో ఉద్యోగాల్లో సింగరేణి కాలేజ్ ఉండిపోవడం వలన 2022 నుంచి నేను రావడం జరిగిందండి ఇందులోకి. బట్ ఎక్స్పీరియన్సే. మీరు మీ జాతకాలు చూసుకోవాలనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. నేను చాలామంది నాకు తెలిసిన విషయం ఏంటంటే, నాకు చెప్పిన విషయం, డాక్టరేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా జాతకాలు చెప్పించుకుందాము, ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా జాతకాలు చెప్పించుకుందామని కొంతమంది చూస్తున్నారు. నాకు 2 ఫోన్ చేశారు, లేడీస్, పైగా వాళ్ళు లేడీస్. చూడండి, వెతికి మళ్ళీ ఫోన్ చేశారంటే మన మీద నా మీద నమ్మకం ఉంటే కదా అంత వాళ్ళ ఫోన్ చేయడం. పైగా ప్రొఫెషనల్గా నాకు అంటే అకౌంట్స్ పరంగా కూడా నాకు కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉంది కాబట్టి జనరల్గా నేను చెప్పగలను చెప్పి అనుకుంటున్నాను. వాస్తు రీత్యా కూడా మీకు ఏమైనా చెప్తాను, వాటి గురించి ప్రాబ్లమ్స్ లేకుండా. ప్రాబ్లమ్స్ అంటే వాటి గురించి నేను చెప్పగలనండి. సో మీ జాతకాలు చూపించుకోవాలన్నా, వాస్తు రీత్యా ప్రాబ్లమ్స్ ఏమన్నా కింద నెంబర్కి ఫోన్ చేయండి, 7075389589. ఇప్పుడు మనం 12 రాసుల వారికి కూడా మనం పరిహారాలు చెప్పుకుంటామండి. ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే ఏ దేవుని పూజించాలి, ఈ నెల మొత్తం కూడా ఎవరిని పూజిస్తే మనకి బాగుంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే 12 రాసుల వారికి 17వ తారీఖున నాగపంచమి వస్తుందండి. 12 రాసుల వారు ప్రతి వారు కూడా నాగపంచమి రోజుని, పంచమి, షష్ఠి, ఈ 2 రోజులు చాలా పవర్ఫుల్. పంచమి రోజు నాగ దేవతకి పూజ చేసి షష్ఠి పూట ఉపవాసం ఉంటే, అంటే సాయంత్రం పాటు కొంతమంది భోజనం చేయొచ్చు, మంచి ఫలితాలు ఉంటాయి. నాగపంచమి రోజు బ్యూటిఫుల్గా ఉంటుందండి. అందుకే నాగదోషాలు ఉన్నవాళ్ళు, త్వరగా పెళ్ళిళ్ళు కావట్లేదు అనుకున్న వాళ్ళు, అదే సంతానం కలగట్లేదు అనుకున్న వాళ్ళు ఇటువంటి నాగపంచమి రోజు పూజలు చేసుకుంటే, లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి పూజలు, లేకపోతే పొట్టలో పాలు పోయలు, ఇవన్నీ మీకు తెలియదే ఉందండి. అంటే చేయడం వల్ల చాలా సర్పదోషం చాలా మంది తగ్గుతుంది. అంతేకాకుండా మనకి మంగళగౌరి వ్రతం అని చెప్తుంటాం కదా, 18వ తారీఖు మంగళగౌరి వ్రతం అని, 21st ఏమో మనకి వరలక్ష్మి వ్రతం. అంటే నేను డేట్స్ చెప్తున్నాను, వరలక్ష్మి వ్రతం అని చెప్పి అంటుంటాం కదా. ఈ ఆగస్టు నెల మొత్తం కూడా శ్రావణ మాసంలో మనం, అంటే లేడీస్ చెప్తున్నారండి, అమ్మవారిని పూజిస్తారు. మీరు పూజిస్తే మా అందరికీ వచ్చినట్టే కదా. ఆడవాళ్ళకి అంటే ఈ శుక్రవారాలు అమ్మవారిని పూజించడము, అలాగే వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటుంటారు. అమ్మవారిని పూజించి ఆ వ్రత కథలు మీకు అన్ని బాగా తెలుసు. లక్ష్మీ అమ్మవారిని తెల్లని పుష్పాలతోటి, ఎర్రని పువ్వులతోటి, తెల్లని పుష్పాలంటే మల్లె పువ్వులు, తర్వాత కలువ పువ్వులు, దొరికితే కలవ పువ్వులు, లేకపోతే మారేడు దళాలని లక్ష్మీదేవి ఉంటుంది సంగతి మీకు ఆల్రెడీ తెలుసు. మారేడు దళాల్లో లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవిని మారేడు దళాలతో పూజిస్తే స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది. అంత గొప్ప అదృష్టం అండి. పైగా 12 రాసుల వాళ్ళకి కూడా శని ప్రభావం ఉంది ఎక్కువగా. శని ప్రభావం వల్ల, అంటే వక్రగతిలో శని బాగా రిట్రగ్రేషన్ ఉన్నాడు. సో మీకు వీలుంటే మన్య సూక్తంతో ఒక్క శనివారం అయినా సరే శనీశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే మామూలుగా అయితే 7 శనివారాల పూట శనీశ్వర ఆలయంలో ఆయనకి తైలాభిషేకం చేయించుకోండి. అలాగే ఆంజనేయ స్వామివారిని ఎప్పుడు కూడా పూజించడం మాత్రం మర్చిపోకూడదు. చాలామంది చూడండి, ఆంజనేయ స్వామివారికి హనుమాన్ చాలీసా స్టార్ట్ చేస్తారు సరా, హనుమంతుడికి తోక ఉంటుంది కదా, 40 రోజుల పాటు గంధం రాసి బొట్టు పెట్టి ఇలా చేస్తూ ఉంటారు. 40 రోజుల పాటు నేను కూడా చేశాను. అంటే ఏంటంటే, మన ఇద్దరం మొక్కుకున్నాం అనుకోండి, ఏదైనా పని కావాలనుకుంటే ఏదైనా సరే ఆంజనేయ స్వామివారి తోక ఉంటుంది కదా, ఆ తోకకి చాలా పవర్ ఉంటుంది. ఆ స్వామివారికి గంధం బొట్టు పెట్టి, ఆ కుంకుమ బొట్టు పెట్టడం, మనం హనుమాన్ చాలీసా చేయడం, నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోసారి అలా 41 రోజులు చేస్తే ఖచ్చితంగా పని అయిపోతాయి. విడిగా కోర్టులో కేసులో ఉన్న వాళ్ళు కూడా గెలుస్తారు. అది గొప్ప టాలెంట్ ఉండేది. నేను ఇదివరకు చేశాను కూడా. తర్వాత ఈ మధ్య కూడా చాలా చేశాను. అంత పవర్ ఉంటుంది. ఆంజనేయ స్వామి పెద్ద పటం ఉంటుంది. సరే, మీకు తెలియదే ఉంది, తోకకి మనం బొట్లు పెడుతూ ఉంటాం, చాలా పవర్. సరే, అది పక్క పెడదామండి. ఈశ్వరుడు అభిషేకము, విష్ణుమూర్తి దర్శనాలు కూడా చేసుకుంటే శనీశ్వరుడు వచ్చే దోషాలు పరిహారం అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ శ్రావణ మాసంలో ఏ ఒక్కరు అన్ని చేసి కొంతమంది చేసినా చేయకపోయినా ఒక్క విష్ణుమూర్తిని, లక్ష్మీ అమ్మవారిని బాగా కొలవండి. విష్ణుమూర్తి అమ్మవారికి ఒక ఉంది కదండి, వ్యూహలక్ష్మి మంత్రం మన గురువు గారు కూడా చెప్పారు మనకి. ఓం నమః పరమలక్ష్మై విష్ణు వక్షితాయ రమాయ ఆశ్రితారకాయ నమో వన్నిజాయ నమః అనే మంత్రం ఉంది కదా, అది చదువుకుంటే 40 రోజుల పాటు చదివితే పరిలక్ష్మి మన ఇంట్లో ఉంటుంది అన్నలో సందేహం లేదు. సో మనం మీ వ్యూహలక్ష్మి మంత్రం మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. మా గురుగారు బ్రహ్మశ్రీ వద్దిపతి పద్మాకర్ గారు కూడా ఆయనే చేశారు. నేను చేస్తూ ఉంటాను వీటిని కూడా.
వ్యూహలక్ష్మి మంత్రం కూడా శ్రావణ మాసంలో చేస్తే అధికమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పి గురుగారులు మనకి ఎప్పుడు చెప్తుంటారు. సో మనం చేద్దాం. అమ్మవారి యొక్క ఆశీస్సులు, అలాగే విష్ణుమూర్తి ఆశీస్సులు మనం ఎప్పుడు తీసుకుంటూ ఆనందప్రదంగా ఉందాం. నమస్కారం.